ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే పిల్లల సంచి లోపల భర్త యొక్క వీర్యకణాలని ప్రాసెస్ చేసి కెపాసిటేట్ చేసి ఇంజెక్షన్ పద్ధతి ద్వారా వీర్యకణాన్ని భార్య యొక్క గర్భసంచిలోకి ఎక్కించే విధానాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ లేదా ఐయుఐ పద్ధతి అంటారు. సో ఈ కండిషన్ని ఈ ప్రొసీజర్ని ఎటువంటి కండిషన్స్లో చేస్తారు అంటే సంతానలేమి ఉన్న సమస్య ఉన్న దంపతులకి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ రొటీన్ ట్రీట్మెంట్ అంటే ఒక 6 నుంచి 8 నెలలు లేదా 12 నెలల దాకా మామూలుగా అండం విడుదలవ్వడానికి సహకరించే మందులు వాడిన తర్వాత కూడా వాళ్ళకి రిజల్ట్ రాకపోతే, ప్రెగ్నెన్సీ రాకపోతే అలాంటి వాళ్ళలో ఈ ఐయుఐ పద్ధతి ట్రై చేయమని చెప్పి డాక్టర్స్ చెప్తారు. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఏ కారణం లేకుండా కూడా సంతానలేమి అంటే 15% మంది కపుల్స్లో ఎన్ని పరీక్షలు చేసినా కూడా, ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా కూడా ఎందుకు కారణం కనిపించదు పిల్లలు లేకపోవడానికి. సో ఇటువంటి కారణం లేకుండా సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళల్లో అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఇటువంటి సమస్యలో కూడా ఐయుఐ పద్ధతి డాక్టర్స్ అడ్వైస్ చేస్తుంటారు. అదేవిధంగా యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అంటే పురుషుడి యొక్క వీర్యకణాలకి యాంటీబాడీస్ ఆ భార్య యొక్క వెజైనాలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఆ వీర్యకణాలన్నీ చలనం లేకుండా ఆగిపోతాయి అన్నమాట. సో అటువంటి కండిషన్లో కూడా ఈ ఐయుఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి డాక్టర్స్ హెల్ప్ చేస్తారు. ఇందులో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఐయుఐ భర్త యొక్క వీర్యంతో చేసేది, లేదా భర్త యొక్క వీర్యకణాలు చాలా తక్కువ కానీ, ఇంకంటే ప్రెగ్నెన్సీ రావడానికి వీలు లేకుండా ఉన్న కండిషన్లో కానీ, అస్సలు భర్త యొక్క వీర్యకణాలు లేకున్న కండిషన్లో భర్త యొక్క కన్సెంట్ తీసుకునే అంగీకారంతో వాళ్ళ ఇష్టంతో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ దాత నుంచి సేకరించిన వీర్యకణాలతో కూడా చేస్తుంటారు. ఇంకొక ఇండికేషన్ ఐయుఐకి భర్త యొక్క వీర్యకణాల్లో చలనం తక్కువగా ఉండడం కానీ, లేదా వీర్యకణాల యొక్క కౌంట్ తక్కువ ఉండడం కానీ ఏమైనా జరిగితే ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఐయుఐ అనే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి డాక్టర్స్ హెల్ప్ చేస్తుంటారు. సో ఇందులో జరిగేది ఏంటంటే ఆ భార్యకి మెన్సెస్ వచ్చిన అంటే ముట్టు అయిన 2వ రోజు నుంచి ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి 1 కంటే ఎక్కువగా ఫాలికల్స్ అంటే ఆ ఎగ్ చుట్టూ ఉండే ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్, అది ఓవరీస్లో స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. ఈ ఫాలికల్స్ 1 కంటే ఎక్కువ డెవలప్ అయ్యేలాగా మందులు ఇచ్చుకుంటూ అది కరెక్ట్ సైజు ఫాలికల్ వచ్చినప్పుడు అంటే 17 నుంచి 2.2 సెంటీమీటర్స్ దాకా ఫాలికల్ సైజ్ వచ్చిందాకా చూసుకుని గర్భసంచి లోపలి పొర సరిగ్గా మందం అయిందా లేదా చూసుకుని అప్పుడు ఆ ఎగ్ బయటికి రావడానికి, ఓవ్యులేషన్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి 36 గంటల తర్వాత కానీ లేదా కొంతమంది 24 గంటల తర్వాత కానీ ఐయుఐ అనే టెక్నిక్ చేస్తారు. సో దీనికి ఈ ప్రొసీజర్ చేయడానికి ఆవిడ ఒక సంతానలేమి సమస్యలకి నిపుణురాలైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆవిడిచ్చిన మందులు సక్రమంగా వాడాల్సి ఉంటుంది. ఇంజెక్షన్స్ అయినా చెప్తే ఆ విధంగా కరెక్ట్ టైంకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ స్కానింగ్స్ అవి అడ్వైస్ చేస్తుంటారు. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటారు. ఈ ఫాలిక్యులర్ స్టడీ డాక్టర్ గారు చెప్పినట్టు చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఈ ఫాలిక్యులర్ స్టడీలో డాక్టర్ గారు చూసేది ఏంటంటే ఆ ఫాలికల్ అనేది అంటే ఈ ఎగ్ చుట్టూరా ఉండే ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్, అది కరెక్ట్ సైజుకి ఓవరీస్లో అండాశయాల్లో అంటే ఉదాహరణకి ఈ పిల్లల సంచి యొక్క పక్కన ఉండే 2 అండాశయాల్లో ఈ ఫాలికల్స్ అనేవి కరెక్ట్గా డెవలప్ అవుతున్నాయా లేదా ఆవిడ చూసుకుని స్కానింగ్కి 1 కానీ 2 కానీ 3 సార్లు రమ్మని చెప్తారన్నమాట. సో అది కరెక్ట్ సైజ్ వచ్చిందా లేదో ఫాలిక్యులర్ స్టడీ ద్వారా తెలుస్తుంది. అలాగే గర్భసంచి లోపల పొర అంటే ఇప్పుడు ఎంబ్రియో అంటే పిండము ఈ గర్భసంచి లోపలి పొరల్లోకి చొచ్చుకుని రక్త ప్రసారం సరిగా అయ్యేలాగా చేసి అందులో పెరగడం మొదలు పెడుతుంది. సో గర్భసంచి లోపలి పొరని ఎండోమెట్రియం అంటారు. ఈ గర్భసంచి లోపలి పొర కూడా సరిగ్గా మందంగా అయిందా లేదా అంటే దాని థిక్నెస్ 8 మిల్లీమీటర్స్ నుంచి
11 మిల్లీమీటర్స్ దాకా ఉంటే అది ఐడియల్ అనమాట, అంటే ఉండవలసిన థిక్నెస్. సో ఈ రెండు కూడా ఫాలిక్యులర్ స్టడీలో చూసి డాక్టర్ గారు కరెక్ట్ సైజు వచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యేలాగా హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది కానీ లేదా డెకాపెక్టెల్ అని ఒక ఇంజెక్షన్ కానీ, అంటే ఇవి ట్రేడ్ నేమ్స్ కొన్ని పేర్లు మాత్రమే. సో దానికి సంబంధించిన ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయిందో లేదో చూసుకుని నెక్స్ట్ ఒక 36 అవర్స్ తర్వాత ఆ కపుల్ని దంపతులను రమ్మని చెప్తారు. సో ఐవీఎఫ్ ల్యాబ్లో ఈ వీర్యకణాలని సేకరించి వాటిని సెంట్రిఫ్యూగేషన్ ద్వారా దానికి సంబంధించిన మీడియా యాడ్ చేసి ఆ వీర్యానికి లిక్విఫై అయిన తర్వాత సఫిషియెంట్ మోతాదులో మీడియా యాడ్ చేసి దానికి కలిపి వాటిని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో ఉన్న అన్నెసెసరీ పార్టికల్స్ కానీ డెడ్ స్పర్మ్స్ కానీ పనికి రాని మెటీరియల్ వేస్ట్ అంతా కూడా తీసేసి చాలా యాక్టివ్గా ఉన్న వీర్యకణాలని వాటిని కెపాసిటేట్ చేసి, అంటే వీర్యకణాలు ఎంతో శక్తివంతంగా తయారయ్యి చాలా కదలికలు ఫాస్ట్గా ఉండేలాగా వీర్యకణాలని కెపాసిటేట్ చేసి వాటిని ఒక సన్నటి ట్యూబ్ ద్వారా, అంటే ఐయుఐ క్యాథెటర్ అంటారు, దాన్ని ఇన్సమినేట్ చేయడం కోసం సన్నటి ప్లాస్టిక్ ట్యూబ్ డిస్పోజబుల్ వాడతారనమాట. దాంట్లోకి లోడ్ చేసుకుని దాని 0.2 to 0.3 cc ఇంత మాత్రమే దాన్ని కెపాసిటీ, అంటే అందులోకి లోడ్ చేసే వీర్యకణాల యొక్క అంటే మెజర్ అనమాట దాని క్వాంటిటీ. సో లోడ్ చేసుకుని దాన్ని ఆవిడ పిల్లల సంచి లోపలికి ఎటువంటి ఇన్ఫెక్షన్ చేరకుండా ఎసెప్టిక్ ప్రికాషన్స్లో, అంటే లోపలంతా మంచిగా క్లీన్ చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా స్టిరాయిల్ సర్కమ్స్టెన్సెస్లో ఎటువంటి నొప్పి లేకుండా ఎటువంటి మత్తు అవసరం లేకుండా ఎనస్థీషియా సహకారం లేకుండా గర్భసంచి లోపలికి సన్నగా ఇక్కడి నుంచి ట్యూబ్ ద్వారా ప్రవేశపెట్టి ఇక్కడ గర్భసంచి లోపల చాలా జెంటిల్గా ఒక నిమిషం టైం తీసుకుని లోపలి డిపాజిట్ చేస్తారనమాట. సో ఇక్కడ డిపాజిట్ చేసిన వీర్యకణాలు అతి వేగవంతంగా చాలా కెపాసిటేట్ అయి ఉంటాయి కాబట్టి ఈ సన్నటి ట్యూబ్ యొక్క ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఈ ఫాలోపిన్ ట్యూబ్ అంటారు, గర్భసంచి పక్కన ఫాలోపిన్ ట్యూబ్. సో అండం ఇక్కడి నుంచి విడుదలయ్యి ఈ ఫింబ్రియా ద్వారా ఇందులోకి ట్యూబ్లోకి వచ్చి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడి నుంచి వచ్చిన వీర్యకణాలు ఈ అండంతో కలిసి రెండూ కలిసి పిండం తయారవుతుంది, దాన్ని ఎంబ్రియో అంటారు. ఆ తయారైన ఎంబ్రియో 2వ రోజున మళ్ళీ పిల్లల సంచి లోపలికి వచ్చి ఈ పింక్ లేయర్లో, అంటే గర్భసంచి లోపలి పొరలో ఎండోమెట్రియం లోపలికి చొచ్చుకుని వెళ్ళి అక్కడ డివైడ్ అయ్యి బేబీగా లేకపోతే చైల్డ్గా లేకపోతే ఫీటస్గా తయారవుతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ మొత్తాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఒకసారి ఎగ్ రిలీజ్ నిజంగా ఓవ్యులేషన్ అయిందా లేదా అనేది మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా డాక్టర్ గారు చెక్ చేసుకుని సపోజ్ ఎగ్ రిలీజ్ లేకపోతే 2వ దఫా మళ్ళీ ఐయుఐ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ చేయడం వల్ల ఒకసారి చేస్తే 8 నుంచి 18% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా బ్లైండ్ ప్రొసీజర్, అంటే ఒక విధంగా ఒక రాయి విసిరి చూసి ఆ టార్గెట్ మనకి తగులుతుందా లేదా అని చూసే ప్రక్రియ అనమాట. సో దీని సక్సెస్ రేట్ ఒకసారి చేస్తే 100 మందికి చేస్తే 8 మందికి కానీ 18 మందికి కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 6 సార్లు దాకా ఐయుఐ ప్రక్రియ చేసుకోవచ్చు, కానీ 3 సార్లు చేసుకుంటే 45 నుంచి 50% దాకా సక్సెస్ రేట్ ఉంటుంది. 3 తర్వాత 4, 5, 6 సార్లు చేయడం వల్ల అంత ఎక్కువ సక్సెస్ రేట్ ఏమి మనం పెంచలేం. సో చిన్న మెథడ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రాకపోతే సింపుల్ ఓవ్యులేటరీ ఇండక్షన్ ట్యాబ్లెట్స్ తోటి లేదా ఇంజెక్షన్స్ తోటి ప్రెగ్నెన్సీ రాకపోతే డాక్టర్స్ వాడే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ లేదా భార్య యొక్క పిల్లల సంచిలోకి సిమెన్ ఇంజెక్షన్ చేయడం, ఆమె భర్త యొక్క సిమెన్ ఇంజెక్షన్ చేయడాన్ని ఐయుఐ అంటారు. ఒకవేళ డాక్టర్స్ ఎవరైనా ఈ ప్రక్రియ ద్వారా పిల్లలు పొందగలుగుతారు అని ఎవరైనా దంపతులకి చెప్తే కనుక ఎటువంటి భయం అవసరం లేకుండా పూర్తిగా ఈ విధానాన్ని గురించి అర్థం చేసుకొని ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా వారి డాక్టర్ సలహా పాటించి ఐయుఐ ద్వారా సక్సెస్ పొందాలని నేను కోరుకుంటున్నాను.